అమరావతి రాజధాని సిఆర్డీఏలో జలగలు దూరాయి. జలగలు కొత్తగా దూరేదేం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూలో జలగలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 29 గ్రామాల రైతులు దాదాపుగా 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. వారందరికీ ప్రభుత్వం రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే 86% ఫ్లాట్స్ రైతులకు ఇచ్చేశారు. ఆ మిగిలిన ఫ్లాట్స్ ఏదైతే సిఆర్డీఏ రైతులకు బదిలీ చేయాలో ఆ విషయంలో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు స్థలం వాల్యూని బట్టి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సిఆర్డీఏలో పనిచేసే కొన్ని తిమింగలాలకి ఎంత పీక్కు తిన్నా కూడా ఇంకా తినాలనే. రైతులు భూమి కోల్పోయారు. ఆ భూమి కోల్పోయిన దానికి ప్రభుత్వం కొంత భూమి ఇచ్చింది. రైతు దగ్గర కట్టల క్యాష్ యాడ్ నుంచి వచ్చింది. ఆ ముండా కొడుకులకు ముష్టి వేయడానికి రాదు. అదేదో రైతు పేరు మీదకి వస్తే ఆ రైతుకు గనక 4 చోట్ల ఏదో 4 బిట్లు వస్తే అందులో ఒకటి ఏదన్నా అమ్ముకుంటే తప్ప రైతు చేతిలో డబ్బు రాదు. సిఆర్డీఏలో జలగల వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం కనుక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. లక్షలు అమరావతి రైతుల నుంచి దోచుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని వచ్చిన తర్వాత గజం 50,000కి పలుకుతూ ఉంది. 1,00,000 ఇలేవా అని ఆ సిఆర్డీఏలో పనిచేసేవాడు రైతుకు చేసిన ఫోన్ కాల్ సారాంశం చూస్తూ ఉంటే సిఆర్డీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే. అసలు సీసీ కెమెరాలు కూడా పెడితే మంచిది. రైతులకి ప్రతి రైతుకి ఫ్లాట్ అప్పగించాల్సిన బాధ్యత సిఆర్డీఏకి ఉంది. ఒక టార్గెట్ పెట్టి 15 రోజుల్లో ఈ కార్యక్రమం కనుక పూర్తి చేయకపోతే మీ ఉద్యోగాలు లేచిపోతాయని ప్రభుత్వం కనుక సీరియస్గా వార్నింగ్ ఇవ్వకపోతే ఒక్కో రైతుని ఒక సిఆర్డీఏ కార్యాలయానికి 42 సార్లు తిప్పించి విసిగించి వేసారిపోయేలా చేసి అప్పు చేసి తల తాకట్టు పెడితే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే విధంగా చేస్తారు అధికారులు. సిఆర్డీఏలో జలగలు తిమింగలాలు మొత్తాన్ని ఏరివేసి రైతులకు గనక న్యాయం చేయకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యమంత్రులు నారాయణ, లోకేష్, పవన్ కళ్యాణ్ సిఆర్డీఏలో జలగల మీద ఈ సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ అయినా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఐఏఎస్ అధికారి నేను ఏదో పైన చూసుకుంటా అంటే కింద ఇవన్నీ పందికొక్కులన్నీ ప్రభుత్వానికి చెడపేరు తీసుకొస్తా ఉన్నాయి. రైతులు వాళ్ళ భూమిని ఇచ్చారు ప్రభుత్వానికి. రైతుకు వచ్చే ప్లాటు ఇవ్వండి, దానికి కూడా నువ్వు 100 సార్లు తిప్పి ఎందుకు రైతులను ఇబ్బంది పెడతారు? వ్యవసాయం చేసుకోకుండా గత 5 సంవత్సరాల నుంచి రాజధాని లేకుండా వారిని నానా ఇబ్బందులు పెట్టారు. భూమి కోల్పోయి ఇంట్లో జరుగుబాటు కూడా లేక పిల్లల్ని చదివించుకోలేక నానా బాధలు పడ్డారు. మళ్ళీ రాజధాని వచ్చిన తర్వాత కూడా అదే కార్యక్రమం కొనసాగిస్తే దేవుడు కూడా క్షమించడు. వెంటనే ప్రభుత్వం కనుక సిఆర్డీఏని ప్రక్షాళన చేయకపోతే అమరావతి రైతులు తిరగబడే ప్రమాదం ఉంది. అమరావతి రైతుల దగ్గర నుంచి ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని అనుభవపూర్వకంగా ఎవరైనా మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.